सेना मध्ये एक विश्वाचा पालक तू नायक गणांचा गुणातीत गुणमय तू गुरु ज्ञानदाता विश्वाचा पालक तू नायक गणांचा गुणातीत गुणमय तू गुरु ज्ञानदाता శక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా వీరగుణాలలో ప్రియమగు తాళనమా ప్రతి ఒక్క మగవాడు పసివాడేడా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి నలుపులకు మూలం నువ్వేగా మేడపట్టి కొంత పుస్తకాల పెట్టాలి నేను చెప్పేదంత లోకం మొత్తం వీణపడాలి నీ చెల్లి కోసం మీరు జన నిలబడాలి నేను పాడేది పాటల్ని కథ చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి అమ్మాయిల బాకులలోని సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిన పడి మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చెయ్యి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను ఎవరికి చెప్పను నేను మీరే నెప్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను అసలు వినాలనుకున్న నేను చిన్న మామ కథలు ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ముసురు చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా ఇంకెన్ని రోజు దాచుకుంట ప్రాణం ఇలా నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ మనుషులే అందించుకున్న క్రూర మృగాలకు బలిపోయి ఎనిమిదేళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన పట్ల మానవత్వానికే వారిని పచ్చడానికి పోయింది మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తన కళని భవిష్యత్తుని త్యాగం చేస్తుంది.
ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనుకలేదు, వెనుకబడే ఉంది. మనం కింద పడితే అమ్మాయి అంటాం. చాలా బాగుంది. పడేస్తూనే ఉన్నాం, అగాధంలోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు అద్భుతమైన మెసేజ్ చూడండి. స్త్రీని గౌరవించడం వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా